టెస్ట్ నెంబర్ 5 ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ప్రీవియస్ పేపర్లను ఆధారంగా చేసుకుని నవచైతన్య కాంపిటీషన్స్ గ్రామ సచివాలయం పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం చక్కని లైవ్ వీడియో పరీక్షలను నిర్వహిస్తున్నది. ఈ లైవ్ వీడియో పరీక్షలను శ్రద్ధగా చదివి చివరి వరకు చూడటం ద్వారా మీ స్థాయిని పరీక్షించుకోవడంతో పాటు 50 కొత్త ప్రశ్నలకు సమాధానాలను మీరు గుర్తించగలరు. క్వశ్చన్ నెంబర్ 1. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించింది ఎవరు? ఆప్షన్ 1 జ్ఞాపతి సుబ్బారావు, ఆప్షన్ 2 బిఎన్ శర్మ, ఆప్షన్ 3 కృష్ణారావు, ఆప్షన్ 4 రామచంద్రరావు. సరైన సమాధానం ఆప్షన్ 2 బిఎన్ శర్మ. సెకండ్ క్వశ్చన్. 1955లో ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఎవరు? ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం, ఆప్షన్ 2 బెజవాడ గోపాలరెడ్డి, ఆప్షన్ 3 నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ 4 రాజగోపాలాచారి. సరైన సమాధానం ఆప్షన్ 2 బెజవాడ గోపాలరెడ్డి. థర్డ్ క్వశ్చన్. సమ్మక్క సారక్క పాలవాస రాజ్యంపై దాడి చేసిన కాకతీయ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 మొదటి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ 2 గణపతి దేవుడు, ఆప్షన్ 3 రెండవ ప్రతాపరుద్రుడు, ఆప్షన్ 4 రుద్రమదేవి. సరైన సమాధానం ఆప్షన్ 3 రెండవ ప్రతాపరుద్రుడు. ఫోర్త్ క్వశ్చన్. ఇంగ్లీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించింది. అయితే ఆ కంపెనీ అలా చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1 ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ 2 అబ్దుల్లా కుతుబ్ షా, ఆప్షన్ 3 మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆప్షన్ 4 సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. సరైన సమాధానం ఆప్షన్ 3 మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఫిఫ్త్ క్వశ్చన్. సహాయ నిరాకరణోద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన విప్లవ పరివర్తనం అనే బహిష్కృత నాటకాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆప్షన్ 2 కోణాక కనకమ్మ, ఆప్షన్ 3 కొడాలి ఆంజనేయులు, ఆప్షన్ 4 గొల్లపూడి సీతారామ శాస్త్రి. సరైన సమాధానం ఆప్షన్ 3 కొడాలి ఆంజనేయులు. మిత్రమా, మా ఈ ప్రయత్నానికి ప్రోత్సాహం మీరు అందించే లైక్స్ మరియు కామెంట్స్. కనుక మా ఈ ప్రయత్నం మీకు ఉపయుక్తంగా అనిపిస్తే ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసి మళ్ళీ పరీక్ష రాయడం కొనసాగించండి. సిక్స్త్ క్వశ్చన్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? ఆప్షన్ 1 విజయవాడ, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 కర్నూలు, ఆప్షన్ 4 తిరుపతి. సరైన సమాధానం ఆప్షన్ 3 కర్నూలు. సెవెంత్ క్వశ్చన్. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల కాలం నాటి ఈ గ్రంథంలో చూడవచ్చు. ఆప్షన్ 1 శివదేవయ్య రచించిన పురుషార్థసారము, ఆప్షన్ 2 ఒద్దిన రచించిన నీతిశాస్త్ర ముక్తావళి, ఆప్షన్ 3 కేతన రచించిన విజ్ఞానేశ్వరం, ఆప్షన్ 4 రుద్రదేవుని నీతిసారము. సరైన సమాధానం ఆప్షన్ 3 కేతన రచించిన విజ్ఞానేశ్వరం. ఎయిత్ క్వశ్చన్. తెలుగులో తొలి నవల ఏదో ఈ కింది వాళ్ళలో గుర్తించండి. ఆప్షన్ 1 మాలపల్లి, ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 3 రామచంద్ర విజయము, ఆప్షన్ 4 హేమలత. సరైన సమాధానం ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర. నైన్త్ క్వశ్చన్. 1937లో శ్రీబాగ్ ఒడంబడిక ఏ నాయకుల మధ్య జరిగింది? ఆప్షన్ 1 ఆంధ్ర మరియు కర్ణాటక, ఆప్షన్ 2 ఆంధ్ర మరియు తెలంగాణ, ఆప్షన్ 3 ఆంధ్ర మరియు తమిళనాడు, ఆప్షన్ 4 ఆంధ్ర మరియు రాయలసీమ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆంధ్ర మరియు రాయలసీమ.
10th క్వశ్చన్ గుణగ విజయాదిత్యుడు త్రిపురమార్చ మహేశ్వర అనే బిరుదును ఈ నగరాల విజయానికి గుర్తుగా ధరించాడు. ఆప్షన్ 1 నెల్లూరు, కిరణపురము, ఆచలపురము. ఆప్షన్ 2 బెజవాడ, కందుకూరు, నెల్లూరు. ఆప్షన్ 3 శివగంగ కోట, మాళవ, చక్రకూటము. ఆప్షన్ 4 కిరణపురము, ఆచలపురము, కందుకూరు. సరైన సమాధానం ఆప్షన్ 1 నెల్లూరు, కిరణపురము, ఆచలపురము. 11th క్వశ్చన్ మాచల్ దేవి ఏ గ్రంథంలో ప్రధానమైన పాత్ర? ఆప్షన్ 1 ప్రేమాభిరామం. ఆప్షన్ 2 మదన విజయం. ఆప్షన్ 3 కాదంబరి. ఆప్షన్ 4 క్రీడాభిరామం. సరైన సమాధానం ఆప్షన్ 4 క్రీడాభిరామం. 12th క్వశ్చన్ చాళుక్య చోళుల్లో మొదటి రాజు? ఆప్షన్ 1 రాజాధిరాజు. ఆప్షన్ 2 మొదటి రాజేంద్రుడు. ఆప్షన్ 3 మొదటి కులోత్తుంగుడు. ఆప్షన్ 4 రాజరాజు ది గ్రేట్. సరైన సమాధానం ఆప్షన్ 3 మొదటి కులోత్తుంగుడు. 13వ ప్రశ్న కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాను పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశారు? ఆప్షన్ 1 1923. ఆప్షన్ 2 1925. ఆప్షన్ 3 1921. ఆప్షన్ 4 1920. సరైన సమాధానం ఆప్షన్ 3 1921. 14వ ప్రశ్న ఆంధ్ర రాష్ట్రానికి చెరవ ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం. ఆప్షన్ 2 తెన్నేటి విశ్వనాథం. ఆప్షన్ 3 నీలం సంజీవరెడ్డి. ఆప్షన్ 4 బెజవాడ గోపాలరెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ 4 బెజవాడ గోపాలరెడ్డి. 15th క్వశ్చన్ కింది వానిలో ఏది ఆంధ్రాలో తామ్రశిలాయుగపు సాక్ష్యము? ఆప్షన్ 1 సంగనకల్లు. ఆప్షన్ 2 టెక్కలకోట. ఆప్షన్ 3 పాల్వాయ్. ఆప్షన్ 4 పాతపాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 పాతపాడు. 16th క్వశ్చన్ 1913లో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన వారు? ఆప్షన్ 1 ముట్నూరి కృష్ణారావు. ఆప్షన్ 2 కొండా వెంకటప్పయ్య. ఆప్షన్ 3 న్యాయపతి సుబ్బారావు. ఆప్షన్ 4 బిఎన్ శర్మ. సరైన సమాధానం ఆప్షన్ 4 బిఎన్ శర్మ. 17వ ప్రశ్న తెనాలి బాంబు కేసు ఈ ఉద్యమ కాలంలో జరిగింది? ఆప్షన్ 1 వందే మాతరం ఉద్యమం. ఆప్షన్ 2 హోమ్ రూల్ ఉద్యమం. ఆప్షన్ 3 సైమన్ గోబ్యాక్ ఉద్యమం. ఆప్షన్ 4 క్విట్ ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ 1 వందే మాతరం ఉద్యమం. 18వ ప్రశ్న ఫణిగిరి అనే గ్రామం దీనికి ప్రసిద్ధి? ఆప్షన్ 1 శివుని దేవాలయం. ఆప్షన్ 2 శ్రీరాముని దేవాలయం. ఆప్షన్ 3 బుద్ధుని క్షేత్రం. ఆప్షన్ 4 జైను దేవాలయం. సరైన సమాధానం ఆప్షన్ 3 బుద్ధుని క్షేత్రం. 19th క్వశ్చన్ కింది వానిలో ఏది కాకతీయ నిర్మించిన చెరువు కాదు? ఆప్షన్ 1 బయ్యారం. ఆప్షన్ 2 గణపురం. ఆప్షన్ 3 పాకాల. ఆప్షన్ 4 దిండి. సరైన సమాధానం ఆప్షన్ 4 దిండి. 20th క్వశ్చన్ రాయలసీమలోని పాలిగంటను అణిచింది? ఆప్షన్ 1 వుడ్వర్త్. ఆప్షన్ 2 చార్లెస్ మెట్కాఫ్. ఆప్షన్ 3 శాండ్ హార్ట్స్. ఆప్షన్ 4 థామస్ మన్రో. సరైన సమాధానం ఆప్షన్ 4 థామస్ మన్రో. మిత్రమా సరైన సమాధానాలు గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలు తెలియజేస్తూ ఉండండి. చివరి వరకు వీడియోని వీక్షించి సాధ్యమైనంత ఎక్కువ ప్రశ్నలు చేయడానికి ప్రయత్నం చేయండి. 21వ ప్రశ్న 2009 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన సుప్రీంకోర్టు తీర్పు ఏది? ఆప్షన్ 1 పోలీస్ నియామక ప్రక్రియలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడం. ఆప్షన్ 2 ముల్కీ నిబంధనల రద్దు. ఆప్షన్ 3 జీవో 610 రద్దు. ఆప్షన్ 4 రాష్ట్రపతి ఉత్తర్వులు.
సరైన సమాధానం ఆప్షన్ 1 పోలీస్ నియామక ప్రక్రియలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడం. 22nd క్వశ్చన్ 1910 మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడిని గుర్తించండి. ఆప్షన్ 1 జ్ఞాపతి సుబ్బారావు, ఆప్షన్ 2 పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 3 చల్లపల్లి రాజు, ఆప్షన్ 4 కొండా వెంకటప్పయ్య. సరైన సమాధానం ఆప్షన్ 4 కొండా వెంకటప్పయ్య. 23rd క్వశ్చన్ ఆంధ్ర పునర్వికాస పితామహుడు. ఆప్షన్ 1 జిఎల్ శెట్టి, ఆప్షన్ 2 పి ఆనందాచార్యులు, ఆప్షన్ 3 వి లక్ష్మీనారాయణ, ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. సరైన సమాధానం ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. 24th క్వశ్చన్ విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరు? ఆప్షన్ 1 బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి వెళ్లల్లో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడీ వారు, ఆప్షన్ 2 తమ ఉదరపోషణకే కేవలం బ్రాహ్మణులపై ఆధారపడి జీవించే శూద్రకుల గారడీ వారు, ఆప్షన్ 3 బ్రాహ్మణులకు వినోదాన్ని అందించడం కోసం తమ కళలను ప్రదర్శించే శూద్రులు, ఆప్షన్ 4 సర్వకళల్లో ఆరితేరిన బ్రాహ్మణ పండితులు. సరైన సమాధానం ఆప్షన్ 1 బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడీ వారు. 25th క్వశ్చన్ మా కొద్దీ తెల్లదొరతనము అనే పాటను రచించింది ఎవరు? ఆప్షన్ 1 గురజాడ వెంకట అప్పారావు, ఆప్షన్ 2 గరిమెళ సత్యనారాయణ, ఆప్షన్ 3 ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆప్షన్ 4 త్రిపురనేని రామస్వామి చౌదరి. సరైన సమాధానం ఆప్షన్ 2 గరిమెళ్ళ సత్యనారాయణ. 26th క్వశ్చన్ అతి ప్రాచీన శివాలయంగా పరిగణింపబడుతున్న పరమేశ్వరాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 తొండవాగు, ఆప్షన్ 2 గుడిమల్లం, ఆప్షన్ 3 రేణిగుంట, ఆప్షన్ 4 జోగుల మల్లవరం. సరైన సమాధానం ఆప్షన్ 2 గుడిమల్లం. 27వ ప్రశ్న 1915లో 3వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 మచిలీపట్నం, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 విజయవాడ. సరైన సమాధానం ఆప్షన్ 1 విశాఖపట్నం. 28th క్వశ్చన్ ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో ఆంగ్ల స్వదేశీ భాషల్లో పాఠశాలను ప్రారంభించిన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఎవరు? ఆప్షన్ 1 ఆండర్సన్, ఆప్షన్ 2 రెవరెండ్ నోబుల్, ఆప్షన్ 3 జాన్ ఫిలిప్, ఆప్షన్ 4 జిఎన్ టేలర్. సరైన సమాధానం ఆప్షన్ 4 జిఎన్ టేలర్. 29th క్వశ్చన్ విజయనగర మొదటి పాలకుడు. ఆప్షన్ 1 ముద్దప్ప, ఆప్షన్ 2 కాకతీయ, ఆప్షన్ 3 విజయనగర, ఆప్షన్ 4 శాతవాహన. సరైన సమాధానం ఆప్షన్ 3 విజయనగర. 30th క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి ప్రధాన వినోదం ఏది? ఆప్షన్ 1 తోలుబొమ్మలాట, ఆప్షన్ 2 పేరణి నృత్యం, ఆప్షన్ 3 కోలాటం, ఆప్షన్ 4 చదరంగం. సరైన సమాధానం ఆప్షన్ 1 తోలుబొమ్మలాట. 31st క్వశ్చన్ శాలంకాయన అనే పదానికి అర్థమును గుర్తించండి. ఆప్షన్ 1 విద్వాంసులు, ఆప్షన్ 2 బోధి వృక్ష ఆరాధకులు, ఆప్షన్ 3 ద్వీపకల్పం నుంచి వచ్చినవారు, ఆప్షన్ 4 నంది. సరైన సమాధానం ఆప్షన్ 4 నంది. 32nd క్వశ్చన్ ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్గా పోలమే వర్ణించాడు? ఆప్షన్ 1 మైసోలియా, ఆప్షన్ 2 నిజాంపట్నం, ఆప్షన్ 3 కళింగపట్నం, ఆప్షన్ 4 కోటిలింగాల. సరైన సమాధానం ఆప్షన్ 1 మైసోలియా.
33rd క్వశ్చన్. ఆంధ్రలో పునర్వికాస ఉద్యమ పితామహుడు. ఆప్షన్ 1 దుగ్గ్రాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 2 టంగుటూరి ప్రకాశం పంతులు, ఆప్షన్ 3 గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. సరైన సమాధానం ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. 34th క్వశ్చన్. సంగీత సుధాకరం అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించింది. ఆప్షన్ 1 వామన భట్ట బాణుడు, ఆప్షన్ 2 విశ్వేశ్వర పండితుడు, ఆప్షన్ 3 రెండో సింగ భూపాలుడు, ఆప్షన్ 4 కుమారగిరి రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ 3 రెండో సింగ భూపాలుడు. 35th క్వశ్చన్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు. ఆప్షన్ 1 మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ 2 కేశవరరావు కోరట్కర్, ఆప్షన్ 3 రామానంద తీర్థ, ఆప్షన్ 4 బూర్గుల రామకృష్ణారావు. సరైన సమాధానం ఆప్షన్ 3 రామానంద తీర్థ. 36th క్వశ్చన్. ఈ కింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులు కాని వారి ఎవరు? ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం, ఆప్షన్ 2 మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ 3 జేవి నరసింగరావు, ఆప్షన్ 4 అల్లూరి సత్యనారాయణ రాజు. సరైన సమాధానం ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం. 37th క్వశ్చన్. నృత్యరత్నావళి గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 పాల్కురికి సోమనాథుడు, ఆప్షన్ 2 రేచెర్ల రుద్రుడు, ఆప్షన్ 3 జాయప్ సేనాని, ఆప్షన్ 4 రుద్రదేవుడు. సరైన సమాధానం ఆప్షన్ 3 జాయప సేనాని. 38th క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి తెలుగువాడు ఎవరు? ఆప్షన్ 1 వి సీతారామయ్య, ఆప్షన్ 2 పి ఆనందాచార్యులు, ఆప్షన్ 3 ప్రకాశం పంతులు, ఆప్షన్ 4 ఎన్ సంజీవయ్య. సరైన సమాధానం ఆప్షన్ 2 పి ఆనందాచార్యులు. 39th క్వశ్చన్. వివేకవర్ధిని పత్రికను ప్రారంభించిన వారు? ఆప్షన్ 1 పరావస్తు రంగాచార్యులు, ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 3 కొక్కొండ వెంకటరత్నం, ఆప్షన్ 4 గిడుగు రామ్మూర్తి. సరైన సమాధానం ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం. 40th క్వశ్చన్. రామస్వామి చౌదరి రచించిన వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపుడి అనే గీతం ఈ ఉద్యమ కాలంలో ఉంది. ఆప్షన్ 1 హోమ్ రూల్ ఉద్యమం, ఆప్షన్ 2 శాసనోల్లంఘన ఉద్యమం, ఆప్షన్ 3 వ్యక్తి సత్యాగ్రహం, ఆప్షన్ 4 క్విట్ ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ 2 శాసనోల్లంఘన ఉద్యమం. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. చివరి వరకు వీడియోని వీక్షించి సాధ్యమైనన్ని ప్రశ్నలు చేయడానికి ప్రయత్నం చేయండి. 41 క్వశ్చన్. ప్రభుత్వం నుంచి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ధర్మ మహామాత్ర అనే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించారు. అయితే ఈ పదవిని చేపట్టిన మొదటి అధికారి ఎవరు? ఆప్షన్ 1 పి వెంకట్రామరెడ్డి, ఆప్షన్ 2 ఎన్ విఠల్, ఆప్షన్ 3 పివిఆర్కే ప్రసాద్, ఆప్షన్ 4 ఈవి రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఈవి రెడ్డి. 42nd క్వశ్చన్. రాజరాజ నరేంద్రుడి నుండి నవఖండవాడ అగ్రహారమును పొందినవారు ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 పంపన, ఆప్షన్ 3 నారాయణ భట్టు, ఆప్షన్ 4 పావులూరి మల్లన. సరైన సమాధానం ఆప్షన్ 4 పావులూరి మల్లన.
43rd క్వశ్చన్. నానాసాహెబ్ తిరుగుబాటు స్ఫూర్తితో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు రేపింది ఎవరు? ఆప్షన్ 1 దండసేనుడు, ఆప్షన్ 2 చిన్నపరెడ్డి, ఆప్షన్ 3 కొవ్వెలకుంట నరసింహారెడ్డి, ఆప్షన్ 4 కోరుకొండ సుబ్బారెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ 4 కోరుకొండ సుబ్బారెడ్డి. 44th క్వశ్చన్. కింది వాళ్ళలో కాకతీయులకు సంబంధించిన పదము ఏది? ఆప్షన్ 1 రట్టడి, ఆప్షన్ 2 గుమ్మడి తీగ సంతానము, ఆప్షన్ 3 హారతీపుత్రులు, ఆప్షన్ 4 ఆంధ్రరాజులు. సరైన సమాధానం ఆప్షన్ 3 హారతీపుత్రులు. 45th క్వశ్చన్. నెల్లూరు జిల్లాలోని భైరవకొండ దీనికి కేంద్రంగా ఉన్నది. ఆప్షన్ 1 బౌద్ధ మతము, ఆప్షన్ 2 జైన మతము, ఆప్షన్ 3 శైవ మతము, ఆప్షన్ 4 వైష్ణవ మతము. సరైన సమాధానం ఆప్షన్ 3 శైవ మతము. 46th క్వశ్చన్. కింది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల్లో ఎవరిని ఆంధ్రప్రదేశ్ అంతటా చాలా భక్తితో గౌరవిస్తారు? ఏ థామస్ మన్రో, బి ఆర్థర్ కాటన్, సి సిపి బ్రౌన్. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బీసీ సరికానివి, ఆప్షన్ 2 బి సరైంది, ఏసీ సరికానివి, ఆప్షన్ 3 సి సరైంది, ఏబి సరికానివి, ఆప్షన్ 4 ఏబి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబి మరియు సి మూడు సరైనవే. 47th క్వశ్చన్. శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల నేపథ్యంలో ఈ కింది వాళ్ళలో సరైంది కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణుల్లో కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు. ఆప్షన్ 2 చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. ఆప్షన్ 3 స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. ఆప్షన్ 4 నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 3 స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. 48th క్వశ్చన్. జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించింది. ఆప్షన్ 1 సోమదేవ సూరి, ఆప్షన్ 2 కొండ కొండాచార్యులు, ఆప్షన్ 3 మహావీరాచార్యులు, ఆప్షన్ 4 పూజ్య పాదాచార్యులు. సరైన సమాధానం ఆప్షన్ 2 కొండ కుందాచార్యులు. 49th క్వశ్చన్. ఏ జిల్లాలోని బౌద్ధ స్థావరంలో తాంబయదానము అనే పదము లభ్యమైంది? ఆప్షన్ 1 కర్నూలు, ఆప్షన్ 2 కృష్ణ, ఆప్షన్ 3 విశాఖపట్నం, ఆప్షన్ 4 పశ్చిమ గోదావరి. సరైన సమాధానం ఆప్షన్ 3 విశాఖపట్నం. 50th క్వశ్చన్. క్రీస్తకం 1843లో మచిలీపట్నంలో ఒక పాఠశాల నెలకొల్పింది ఎవరు? ఆప్షన్ 1 రోమన్ క్యాథలిక్ మిషనరీలు, ఆప్షన్ 2 ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆప్షన్ 3 రెవరెండ్ నోబెల్, ఆప్షన్ 4 రెవరెండ్ టైలర్. సరైన సమాధానం ఆప్షన్ 3 రెవరెండ్ నోబెల్. వీడియోని చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు.